గాలి లేని గదిలా గడేసుకొని కూర్చున్నట్టు అయిందిలా మా పరిస్థితి అయితే. నమస్తే ఉల్లగేయాల ముచ్చట ఏంటంటే, ఈ ఎండాకాలం ఏ ఫంక్షన్లకు పోయినా, ఏ పెళ్ళిళ్ళకి పోయినా, ఏ పారంటాలకు పోయినా కూడా ఎంత కష్టం ఉంటుందంటే, గింత ఊపిరి కూడా ఆడదన్నట్టు ఈ ఎండ దగడుకు, ఈ వడలకు మనుషులం మాత్రం పక్కా పేషెంట్ అవుతాం. గీయాల ముచ్చట ఏంటంటే, మేమైతే మా ఆయన తరపు వాళ్ళ ఇంటికైతే పెళ్ళికి పోతున్నాం అన్నమాట. సో అక్కడ వీడియో అన్నమాట, వీడియో తీసిన. సో ఎట్లున్నాయంటే ఎండలు ఇరుగా మరుగా చంపుతున్నాయి. ఇలా పోపుడుతోటే ఇంత పెయ్యి అయితే చల్లబడాలని ఆ వడదెబ్బలు కోర్చుకోలేక ఒక సోడా తాగినాం. సోడా తాగైతే లోపలికి పోయినాం అన్నట్టు. సోడా 20 రూపాయలట. పోయినా మంచిదే అని 4 సోడాలు తీసుకొని నలుగురం తాగినాం అన్నట్టు. పానం అయితే చల్లబడ్డది. గీ ఎండలకు మాకే గిట్లయితే ఇక పోరగాళ్ళని దింపుడైతే గగనము. వాళ్ళు కూడా మస్తు ఇబ్బంది పడ్డారు. ఈ బయట ఉంటే ఫంక్షన్ హాల్లోకి పోయినాక జరైతే తురుతాయిరు. సో ఇక్కడ పెళ్ళి వాళ్ళది అంటే మా ఆయన వాళ్ళ తరపుది అన్నమాట. సో ఫస్ట్ టైం అన్నమాట మేము పెళ్ళికి పోవడము వాళ్ళ తరపు నుంచి. అంటే ఎక్కువ పోలేదు. సో ఇది ఫస్ట్ టైం అన్నమాట. సో మా వాళ్ళు ఇక అందరు వచ్చిర్రు. ఇక కలవక కత్తి శాంతి దినాలకు కలిస్తే ఎట్లుంటుంది, హవా అనేది వేరే ఉంటుంది. సో మొత్తం మా యారాన్లు అన్నట్టు, మా యారాన్లు మా ఆడబిడ్డలు. సో మేము వేరే ఊరికాడ ఉంటాం, వాళ్ళు వేరే ఊరికాడ ఉంటారు. సో వాళ్ళు ఉండేది మా సొంతూరు, కానీ మేము వేరే ఊరికా ఉంటున్నాం. సో అంటే మా నాన్నమ్మ వాళ్ళ సొంత ఊర్లో ఉంటున్నాం అన్నమాట. అమ్మ వాళ్ళు ఊర్లో ఉంటున్నాం. ఇక మా వాళ్ళు అయితే ఇక హల్చలు. ఇక వాళ్ళకి నన్ను బాక్సులు అట్టిగా వాళ్ళ పెళ్ళికి పుణ్యానికి డీజే బాక్సులు కనబడితేనే మా వాళ్ళు ఆగరు. ఇక గింత పెళ్ళి అయితే మా వాళ్ళు ఆగుతారా? ఈ అంగడి డ్యాన్సులు ఆగం అంగడి చేసారు. గిదిల్లో ముచ్చట ఉంటాం మళ్ళా.